సీవా న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని వివరాలకు వెళ్తే, కర్నూలులోని నంద్యాల చెక్ పోస్ట్ లో గల దేవి ఫంక్షన్ హాల్ పక్కన నిర్మించిన రుక్మిణి సమేత శ్రీకృష్ణుని మందిరంలో శ్రీకృష్ణ జయంతి వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యాదవ నాయకులు శ్రీ తిమ్మయ్య యాదవ్, డాక్టర్ బాలమద్దయ్య యాదవ్, లకీటు నరసింహులు, అయ్యన్న యాదవ్, రాజు, రాము, రామారావు, సరస్వతి మరియు శైలజ మొదలగు వారు మాట్లాడుతూ అన్ని రంగాల వారి అభివృద్ధికి, ముఖ్యంగా రైతులకు వర్షాలు బాగా పడి పంటలు బాగా పండుటకు, యాదవులు విద్యాపరంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ శ్రీకృష్ణ భగవానుని ప్రార్థిస్తున్నామని అన్నారు. శ్రీకృష్ణుని ఉయ్యాల పాటలు, ఊరేగింపు, సమావేశాలు, ఉట్టి కార్యక్రమం మరియు అన్న ప్రసాద వితరణ శ్రీమతి శ్రీ నారాయణ యాదవ్ గార్ల చేతుల మీదుగా నిర్వహించడం జరిగింది. భగవానుని జయంతి సందర్భంగా ప్రపంచంలో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, ఎవరి వృత్తుల్లో వాళ్ళు మంచి అభివృద్ధి సాధించాలి. అట్లాగే రైతులకు మంచి వర్షాలు పడి పంటలు పండి మరి ఈ ప్రపంచానికంతా అన్నదాత రైతు సుఖంగా ఉండాలనేదే మరి శ్రీకృష్ణ భగవాన్ని ఆశీస్సుల కోసం మరి ఈరోజు ప్రపంచం నలుమూలల యాదవులంతా కృష్ణ భగవానుని జయంతిని పెద్ద ఎత్తున రాత్రి 12 గంటలకి లాలిపాటలతో మొదలు పెట్టుకొని పొద్దున అభిషేకం పూర్తి చేసుకొని మరి అట్లాగే ఈ ర్యాలీ ప్రజలందరికీ తెలియజేసేదట్లా శ్రీకృష్ణ భగవానుని ఊరేగిస్తూ మరి దీని తర్వాత అక్కడ పోయి ఉట్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మరి మీటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి యాదవులు కూడా రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని విధాల అభివృద్ధి చెందాలి అని ఆ శ్రీకృష్ణ భగవాన్ని ఆశీస్సుల కోసం పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది యాదవ పెద్దల ఆధ్వర్యంలో. మరి ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా మరి కృష్ణుని వేషధారణలతో, కోలాటలతో మరి అందరికీ మంచి జరగాలని కలశ పూజతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంట్లో మరి యాదవ మహిళా నాయకురాళ్ళు కూడా అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో దళితులపై ఎక్కువ దాడులు జరుగుతున్నాయని, దళిత భూములు కబ్జాకు గురవుతూ ఉన్నాయని, దళితులు దాడులను ఎక్కువ అయ్యాయని, దళితుల భూములకు రక్షణ కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి కబ్జాకు గురైన భూములను కాపాడుతున్నాడని, నాగార్జున ఫార్మర్స్ ప్రభుత్వం ఆధీనం చేస్తుందని, అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కడైతే కబ్జాకి గురైన వాటన్నిటినీ స్వాధీనం చేసుకుంటారని రేవంత్ రెడ్డి తెలిపారని, దీనికి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని మాజీ మంత్రి మారెప్ప తెలిపారు. ఈ విధంగా ఏపీలో కూడా కబ్జాకి గురైన భూములను కాపాడాలని, ఏపీలో ఎక్కువ శాతం దళిత భూములు కబ్జాకి గురయ్యాయని, వాటిని కాపాడి దళితులకు అప్పజెప్పాలని మాజీ మంత్రి మారెప్ప అన్నారు. అలాగే దళిత మహిళలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయని, త్వరలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మరి నాగార్జున ఏమన్నా పెద్ద పుడింగా రేవంత్ రెడ్డి అభినందిస్తున్నాను. డాషింగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి దేశంలో అవసరం. అదే మాది ఇప్పుడు కూడా 94 నుంచి కబ్జా చేస్తున్నారు. అంతా ల్యాండు, శాండు, వైను, మైను, పొలిటికల్ దేవతలు సృష్టిస్తారు, దేవులు కూడా సృష్టిస్తారు. ఎవరో కసుడికి మళ్ళీ మాదిగా నువ్వు పెడతారు, ఒక బాబునయ్యని పూజారి పెడతారు, బతకండి అని. అంటే మొత్తం దోచుకోవడమే. కన్నో ఏపీలోన మొత్తం
మొత్తము డబ్బున్నోడే పోటీ చేయాల. డబ్బులు అంటే అది లేదు, కబ్జా చేయడం, అమ్ముకోవడము 10 కోట్లు. ఇప్పుడు దస్తగిరి ఉన్నాడు, దస్తగిరి మరి 5 ఎకరాలు 6 ఎకరాలు అమ్ముకొని 10 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినాడు ఎమ్మెల్యే. అతనికి ఏమన్నా స్వయం ప్రతిపత్తి ఉందా? ఇంట్లో కాసుగడ ఉన్నట్లే. ఇది రేవంత్ రెడ్డిని నేను అభినందిస్తున్నాను. పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మీరు బీజేపీ తొత్తులుగా కాకుండా భయపడకుండా జగన్ కానీ ఈరోజు మీకు ఒకటే చెప్తున్నాం, ఎక్కడైతే ప్రతి నియోజకవర్గంలో పాణ్యం అంటే చెట్టు గుట్టంతా మొత్తం కబ్జా. రామరెడ్డి కాటసాని రామగోపాల్ రెడ్డి, తర్వాత కర్నూలులోనైతే స్టెప్ వేసినాడు వాడు ఆదిమూల సురేష్ సతీష్ అనేవాడు 7 ఎకరాల బోర్డు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని కాలేజీలు అసలు ల్యాండ్ 6 ఎకరాలు నేను నిరూపిస్తాను. అటు నుంచి జోలపూర్ రోడ్డు వరకు. నువ్వు పేదోడా మొన్న బిడ్డకు పెళ్లి చేస్తే 500 కోట్లు ఐపీఎస్ వరకు కాకినాడకి ఇచ్చినాడు, గుజరాత్లో వాడు ఎస్పీ. ఇలాంటి వాళ్ళని ఎందుకు గెలుకోకూడదు? కాబట్టి నేను అడుగుతున్నాను, మీరు కూడా ఎక్స్పోజ్ చేయదండి. నేను మంత్రి ఉన్నప్పుడు 4 లక్షల ప్లాట్లు పేదవాళ్ళకి ఇచ్చినాను. దామోదర్ సంజయ్ విగ్రహం పెట్టించిన, ఆ రాజశేఖర యూనివర్సిటీ పెట్టించిన, ఎయిర్పోర్ట్ పెట్టించిన. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎదిరించాలా, పోరాడాలి. ప్రభుత్వం అందజేస్తున్న లఖ్పతి దీదీ కార్యక్రమం ద్వారా మహిళలు కృషి చేసి లక్షాధికారులు కావాలని కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు పేర్కొన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని జల్గాన్లో ఏర్పాటు చేసిన లఖ్పతి దీదీ సమ్మేళనలో భాగంగా ప్రైమ్ ఇండస్ట్రియల్ పార్క్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయం సహాయక బృందాల మహిళలను సత్కరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కలెక్టరేట్ ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని కర్నూలు పార్లమెంటరీ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జాయింట్ కలెక్టర్ బి నవ్య, పాణ్యం శాసనసభ్యులు గౌరీచరితారెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి తదితరులు పాల్గొని వీక్షించారు. జాయింట్ కలెక్టర్ బి నవ్య మాట్లాడుతూ పొదుపు సంఘాల ఏర్పాటు ద్వారా మహిళలు వివిధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని స్వయంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందని అన్నారు. పాణ్యం శాసనసభ్యులు గౌరీచరితారెడ్డి మాట్లాడుతూ బ్యాంకులు అందజేస్తున్న ఆర్థిక సహాయం ద్వారా స్వయం సహాయక సంఘాలు మహిళలు వివిధ రకాల వ్యాపారాలు చేసుకుంటూ తమ కుటుంబాలకు అండగా నిలిచాయని అన్నారు. ముఖ్యంగా ఈ పథకం వల్ల మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక విజయం సాధించడంతో పాటు స్థిరమైన జీవనోపాధి పద్ధతులను అవలంబించి మంచి జీవన ప్రమాణాన్ని సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అనంతరం జిల్లాలోని 826 మంది స్వయం సహాయక సంఘాల లఖ్పతి దీదీలకు బ్యాంకుల ద్వారా 57.60 కోట్ల రూపాయలు మెగా చెక్కును కర్నూలు ఎంపీ, జాయింట్ కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే, కోడుమూరు ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా స్వయం ఉపాధిలో రాణించిన మహిళలకు సిఆర్పీలకు కర్నూలు ఎంపీ, జాయింట్ కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే, కోడుమూరు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. అంతకుముందు స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను కర్నూలు ఎంపీ, జాయింట్ కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే, కోడుమూరు ఎమ్మెల్యేలు పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్డీఏపీడీ సలీం బాషా, ఎల్డీఎం రామచంద్రరావు, పొదుపు సంఘాల మహిళలు, సిఆర్పీలు, బుక్ కీపర్స్ తదితరులు పాల్గొన్నారు. గోర్ బంజారా తీర్ ఉత్సవాలు కనుమరుగు అవ్వకుండా ప్రతి సంవత్సరం కర్నూలు పట్టణంలోని సత్యనారాయణ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నట్లు లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు నాయక్ తెలిపారు. గోర్ బంజారా ఉత్సవాల కమిటీ నాగరాజు నాయక్, నాయక్, శంకర్ నాయక్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో ఎంతో నిష్ఠ, నియమ నిబంధనలతో కర్నూలు పట్టణంలోని సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగరీత్యా స్థిరపడి నా లంబాడి కుటుంబం సాంప్రదాయం, సంస్కృతి మరవకుండా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ తీజ్ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో రాఖీ పౌర్ణమి నుండి 9 రోజుల పాటు పెళ్లిగాని అమ్మాయిలు ఎంతో నియమ నిష్టలతో, నిబంధనలతో, నవధాన్యాలతో మట్టి పాత్రలో మొలకలు ఇచ్చిన తర్వాత ఆ పాత్రను తలపై ఎత్తుకొని నదిలో వదలడం పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం. ఆచరించిన అమ్మాయిలకు మంచి వరుడితో పెళ్లి అవుతుందని లంబాడి పూర్వీకుల నమ్మకమని అన్నారు.
భారతదేశంలో మొత్తం 18 కోట్ల జనాభా లంబాడీలు ఉన్నారని, వెంటనే పాలకులు గమనించి షెడ్యూల్లో చేర్చాలని, బంజారా హక్కుల గౌరవాన్ని కాపాడాలని తెలిపారు. उत्सव कमिटी పట్టణంలో జరుగుతున్నటువంటి తీజ్ ఉత్సవ నిమజ్జన కార్యక్రమం అయితే ఈ తీజ్ ఉత్సవం గురించి కాస్త సమాజానికి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది, పాలకులకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మా సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి పండుగ అంటారు దీన్ని. అయితే బంజారాలు ఆరాధ్య దైవంగా పూజించే ప్రకృతిలో ఉండే సాత్ భవాని అంటాం మేము. 7 అమ్మవార్లను పూజించే కార్యక్రమంలో భాగంగానే ఈ తీజ్ ఉత్సవం అని చేస్తాం. దీని నిర్ణయం ఎట్లా అంటే 9 రోజులు పెళ్లి కాని అమ్మాయిలతో నవధాన్యాలు తొట్లలో వేసి ప్రతిరోజు నియమ నిబంధనలతో ఒక పూట భోజనం చేసి వాళ్ళు ప్రతిరోజు నీళ్లు పోసిన తర్వాత 9వ రోజు ఈ బుట్టలను తీసుకెళ్లి మొలకెత్తిన బుట్టలని నీళ్ళల్లో విడిచే కార్యక్రమం ఉంది. అయితే ఈ విధంగా మేము చెప్పదలుచుకుంది ఏమంటే భారతదేశం మొత్తం మీద బంజారా లంబాడీలు అనబడే కులము ప్రజలు దాదాపుగా 18 కోట్ల జనాభా ఉన్నారు. మరి 18 కోట్ల జనాభా ఉన్నప్పటికీ వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్న ఒకే భాష, ఒకే సంస్కృతి సాంప్రదాయాలతో నేటికి అతిపెద్ద సమూహముగా దేశంలో ఉంది. ముస్లింల తర్వాత అత్యధిక జనాభా మాట్లాడే భాష ఏదైతే ఉందో ఈ భారతదేశంలో అది మా బంజారా భాష. అందుకే మేము ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా సమాజానికి, పాలకులకు చెప్పేది ఒకటే, మేము మాట్లాడే బంజారా భాష ఏదైతే ఉంది దీన్ని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలనేది కూడా మేము సమాజానికి చెప్పాలనుకున్నాం. ఎందుకంటే సమాజానికి ఇప్పటికే మా సంస్కృతి సాంప్రదాయాలు పట్టణాలకు వచ్చేసిన తర్వాత చాలా మటుకు కనుమరుగైపోతున్నాయి. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా సమాజం మీద, మా మీద ఉంది. అందుకే ఈ పండుగను మేము ప్రతి సంవత్సరము ఈ పండుగను తాండాలలో కూడా చేస్తుంటారు. కానీ పట్టణాలలో ఉద్యోగ రీత్యా, వలసల రీత్యా, కూలీల రీత్యా, ఎడ్యుకేషన్ రీత్యా ఇక్కడ కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఇది ఆనవాయితీ. కాబట్టి కర్నూలు నగరంలోని సత్యనారాయణ టెంపుల్లో ఈ తీజ్ ఉత్సవ కమిటీ చేస్తున్నాం. దీనికి దాదాపుగా 3500 మంది ఇక్కడ జనాభా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి ఇప్పటిదాకా వస్తున్నారు, పూజా కార్యక్రమాలను చేసి వెళ్తున్నారు. ఇంకాసేపట్లో తీజ్ ఉత్సవ కమిటీ జరుగుతుంది. నిమజ్జనం చేయడానికి ఊరేగింపుగా వెళ్ళి కేసీ కెనాల్లో నిమజ్జనం చేస్తాం. నా పేరు వచ్చేసి ఆర్ కైలాస్ నాయక్. నేను బంజారా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తాను. మదర్ తెరిసా జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కేజీ రెడ్డి కార్యాలయంలో మదర్ తెరిసా జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చట్టారెడ్డి ప్రారంభించారు. మదర్ తెరిసా సేవ చేసిన సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే కొనియాడారు. రక్తదానం వల్ల ఓ ప్రాణం కాపాడవచ్చునని, రక్తదానంపై అవగాహన ఇంకా కల్పించాలని ఎమ్మెల్యే చరితారెడ్డి కోరారు. రక్తం దానం చేసిన వారిని ఈ సందర్భంగా వారు అభినందించారు. చేస్తూ మదర్ తెరిసా గారు ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆమె ఎంతోమంది పేదలను, అనాథలను దగ్గరికి తీసి తన స్వహస్తాలతో ఆమె ట్రీట్మెంట్ చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎంతోమందికి సేవ చేశారు ఆమె. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ బ్లడ్ డొనేషన్ కండక్ట్ చేయడం చాలా హర్షించదగ్గ విషయము. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది రక్తం లేక బాధపడుతూ ఉన్నారు. మనకు 3 దానాలు ఉన్నాయి: విద్యాదానం, అన్నదానం, రక్తదానం. విద్యాదానం జ్ఞానాన్ని పెంపొందిస్తే, అన్నదానం కడుపు నింపితే, అలాగే రక్తదానం ప్రాణాలను నిలబెడుతుంది. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని మనము ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం. మన
కర్నూలులో రక్తదానం పైన చాలామందికి అవేర్నెస్ వచ్చి చాలా బాగా ఇస్తూ ఉన్నారు. ఎంతోమంది తీసుకురావాలి. చాలామందికి బ్లడ్ ఇస్తే మన రక్తం తగ్గిపోతుందేమో అన్న అపోహలు ఉన్నాయి. కానీ మన శరీరంలో ఎంత బ్లడ్ ఇస్తే అంత మళ్ళీ అది ఉత్పత్తి అవుతూ ఉంది. వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారు. కాబట్టి చాలామంది 100 times 120 times చేసిన వాళ్ళు, రక్తదానం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంతేకాకుండా రక్తము మనము ఎంత డబ్బున్నా కానీ అది బయటకు కొనడానికి రాదు, మన శరీరంలోనే అది పుడుతుంది. కాబట్టి రక్తలేమి తక్కువగా ఉన్న వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల ప్రాణము నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి శ్రీ కృష్ణాష్టమి వేడుకలు కర్నూలులో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నగరంలోని చిన్మయ మిషన్లో కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే మంచి అలవాట్లు అలవర్చుకుంటే భవిష్యత్తులో మంచి మార్గంలో నడుస్తారని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో చెడు ప్రభావం ఎక్కువగా ఉందని, చిన్మయ మిషన్ లాంటి సంస్థల వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. చిన్మయ మిషన్ భవనం నిర్మాణం కోసం డాక్టర్ శంకర్ శర్మ ₹1,00,000 విరాళం అందించారు. చిన్మయ మిషన్ అభివృద్ధికి భవిష్యత్తులో తన సహాయ సహకారాలు అందిస్తానని శంకర్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ సేవకురాలు ప్రియానంద, సరస్వతి, అపూవ, నాగేశ్వరరావు, మురళి తదితరులు పాల్గొన్నారు. చిన్మయ మిషన్కు స్వామి సుప్రేమానంద సరస్వతి మాతాజీ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈరోజు పూజా కార్యక్రమాలకు మరియు ఈ బిల్డింగ్ నిర్మాణానికి నా వంతుగా ₹1,00,000 డొనేషన్ ఇవ్వడానికి కృష్ణాష్టమి సందర్భంగా ఇక్కడ స్వామివారి పాదాల చెంత నిలబడి ఈరోజు చెప్పడం అనేది నాకెంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ధర్మ పరిరక్షణ అంటే ధర్మాన్ని రక్షించాలి. ధర్మో రక్షిత రక్షిత అన్నారు. అంటే మన ధర్మాన్ని కాపాడుకుంటూ వీరు ముఖ్యంగా వేదాభ్యాసము మరియు భగవద్గీత గురించి చెప్పడము, చిన్న పిల్లలకు భగవద్గీత క్లాసులు, మెడిటేషన్, ధ్యానము ఇలాంటివన్నీ విద్యార్థులకు అంటే బాలబాలికలకు నేర్పించే క్రమంలో వీళ్ళని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా సమాజంలో జరిగే పెను మార్పులు చూస్తుంటే ఎటువంటి వాళ్ళకైనా భయమవుతూ ఉంది. ఎందుకంటే ధర్మమును ఆచరించాలి, ఒక పద్ధతిగా క్రమశిక్షణగా జీవితాన్ని లీడ్ చేయాలి, చెడు అలవాట్లకు బానిస కాకూడదు. ముఖ్యంగా ఈ గంజాయి, తర్వాత ధూమపానము, మద్యపానము, ఈ గ్యాంబ్లింగు ఇలాంటివన్నీ ఎక్కువైపోయినాయి. స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఎక్కువైపోయింది. ఎక్కడ భక్తి అనేది తగ్గిపోయింది, ఒక భయం తగ్గిపోయింది, శ్రద్ధ తగ్గిపోయింది. ఇటువంటి తరుణంలో ఈ చిన్మయ మిషన్ వాళ్ళు ధర్మాన్ని ప్రాపగేట్ చేస్తూ ఆ మహానుభావుడు చిన్మయానంద స్టార్ట్ చేసిన ఈ మిషన్ను ఈమె ఒక్కటిగా ఇక్కడికి వచ్చి ఈ అవ్వప్ప నాగేశ్వరరావు గారు మరియు రత్నప్రసాద్ గారు ఇట్లా ఎంతోమంది వచ్చి ఇంకా కొంతమంది దాతలు లక్షలు కూడా డొనేషన్ ఇస్తున్నారు. నేను ఉడతా భక్తిగా నా వంతు ఈరోజు ₹1,00,000 డొనేషన్ చేయడం జరిగింది. మరింత కొంతమంది, ఎందుకంటే మనం కొన్నాళ్ళు ఉంటాం పోతాం, కానీ సమాజాలు ఉంటాయి, ప్రజలు ఉంటారు, వృక్షాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి. బట్ ధర్మము 4 పాదాల మీద నడిచినప్పుడే ఈ నీతి, న్యాయము, ఒక పద్ధతి అనేది ఉంటుంది సమాజంలో. సమాజాలు బ్రతకాలి, సమాజం కంటిన్యూ కావాలంటే ధర్మం ఉండాలి. ఆ హిందూ ధర్మం అనేది ఎంతో ప్రజలకు చెప్పడం జరిగింది. ఈరోజు శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆలయంలో శ్రీ గోకులంలో దేవస్థానం తరపున ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు గోపూజను నిర్వహించారు. ప్రతినిత్యం ఆలయంలో ప్రాతకాల సమయంలో నిత్య సేవగా గోపూజ నిర్వహిస్తున్నప్పటికీ నేడు కృష్ణాష్టమి కావడంతో నిత్య సేవతో పాటు విశేషంగా గోపూజ జరిపించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోకులంలో గోవులకు, గోమాసాలకు పూజాధికాలు జరిపి లోక కళ్యాణార్థం అర్చక, వేద పండితులు పూజా సంకల్పాన్ని పఠించి దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు. తర్వాత పూజాధికాలు నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతి పూజ,
గో అష్టోత్తర మంత్రంతో గాను గోవులకు గోశాడ ఉపచారణలతో పూజాధికారులు నిర్వహించారు. అనంతరం గోవులకు నివేదన, నీరాజన, మంత్ర పుష్పాలు సమర్పించారు. అయితే నేడు కృష్ణాష్టమి, శ్రావణ మాసం చివరి సోమవారం, పైగా వరుస సెలవులు రావడంతో మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. ఇంతటితో సమాప్తం. నమస్కారం.